దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పి, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయిను మారు పేరు గల లెబాయి, కానానీయుడైన సీమోన్, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయన యేసయ్య 12 మంది శిష్యులు. ఆయన ఈ లోకానికి వచ్చి 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నారు. ఆయన సేవ నిమిత్తము ఆ 12 మంది శిష్యులు పేర్లండి ఇవి. ఆ శిష్యుని పిలిచి దేవుడు వారికి అధికారం ఇచ్చాడంట. ఏమని? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి యేసయ్య అధికారం ఇచ్చాడంట ఈ 12 మంది శిష్యులు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలీయుల వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందిన తిరిగి ఉచితంగా ఇయ్యుడి. దేవుడు ఈ వాక్యం ద్వారా 12 మంది శిష్యులకి ఏమేమి చేయాలో చెప్పాడు. ఏంటంటే, నశించిపోతున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏమని చెప్పాలంటే, పరలోక రాజ్యం సమీపించున్నది కాబట్టి సిద్ధపడండి ఆయన రాజ్యం కొరకు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి. ఎందుకంటే ఈ లోకము మనకి శాశ్వతం కాదు, పరలోకమే మనకి శాశ్వతం. కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వాడిని లేవనెత్తండి, కుష్ఠరోగం శుద్ధులుగా చేయండి, దయ్యమును వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందినది ఉచితంగా ఇవ్వండి. నువ్వు దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందుకున్నావు. ఏంటివి? ఇవన్నీ, ఈ మేళ్ళు. ఆయన ఇవన్నీ చేయమంటున్నాడంటే, నిన్ను 12 మంది శిష్యుల్ని ఇవన్నీ చేయమంటున్నాడంటే, వాళ్ళకి శిష్యులకి ఆయన అధికారం ఇచ్చాడు వీటి మీద. వాళ్ళు ఇవన్నీ చేస్తే ఇవన్నీ ప్రతి ఒక్క రోగి స్వస్థపడతాడు, ప్రతి ఒక్కళ్ళు మంచిగా బాగవుతారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి అంటున్నాడు. ఇవన్నీ ప్రకటించమని దేవుడే చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని కుష్ఠరోగుని శుద్ధులుగా చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా ఇవ్వండి అంటున్నాడు. ఏంటండి? ఆయన వాక్యం కానీ, ఆయన సమస్తము ఇలాంటి కార్యాలు కానీ ఉచితంగా దేవుడు మనకి, ఆయన గాయాల ద్వారా స్వస్థత దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దైవజనులు కూడా అది ఉచితంగా చేయాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళని ప్రెజర్ చేయకూడదు. మాకు దశంభాగాలు ఇవ్వండి అని, మాకు కానుకలు సరిపోవట్లేదని కొంతమంది దైవజనులు కొంచెం అలాగ మాట్లాడుతుంటారు. ఈ మధ్య టీవీల్లో వస్తున్నారు. టీవీలో వచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య ప్రసంగాలు చేస్తూ టీవీకి సైడ్న క్యూఆర్ స్కానర్లు పెడుతున్నారు. కానుకలు పంపించండి, చందాలు పంపించండి అని. దేవుడు ఇవ్వడా?
నీ కష్టం దేవుడికి తెలుస్తుంది కదా. దైవజనుడు అంటే ఏంటి అసలు? ఆయన చెప్పింది ఏంటి? ఉచితంగా పొందితురు కాబట్టి ఉచితంగా దేవుడు సేవ చేయమని. కాబట్టి ప్రతి ఒక్క దైవజనులు గుర్తుంచుకోండి, ఒక సంఘంలో ఒక విశ్వాసి ప్రేమతో ఇస్తేనే అది స్వీకరించాలి. నీ పని వాక్యం చెప్పటం వరకే, నీ పని దేవుని వాక్యాన్ని చెప్పటం వరకే. నీ పని ఏంటో కూడా దేవుడు ఇక్కడ చెప్పాడు. అంటే నేను దైవజనుడిని విమర్శించట్లేదు, నాకు అంత అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆయన వాక్యం దీంట్లో ఉంది కాబట్టి దైవజనులకి ఇక్కడ ఉచితంగా ఇచ్చారు, దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఉచితంగా ఇవ్వమంటున్నాడు కాబట్టి చెప్తున్నానండి. సరే, ఇంకా మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలునైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనా సిద్ధపరచుకొనకుడి. ఎవరు వీళ్ళందరూ? అపోస్తలులకి దేవుడు చెప్తున్నాడు. అపోస్తలులు అంటే ఆయన వెంబడించి ఆయనతో తిరిగి ఆయన చెప్పిన మాట విని, మొత్తానికి చెప్పాలంటే దేవుని వెంబడించిన వాళ్ళు అపోస్తలులు. ఇప్పుడు కూడా అపోస్తలులు ఉన్నారు. అపోస్తలుల బోధ అనేది జరిగించబడుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఒక సేవకుడు సేవ చేస్తే బంగారం ఉండొద్దు, వెండి ఉండొద్దు, రాగి. ప్రయాణం కొరకు జాలునైనను 2 అంగీలనైనా చెప్పులనైనా చేతి కర్రనైనా సిద్ధపరచుకొనకుడి. సిద్ధపరచుకోకూడదంట. మరి ఒక సేవకుడు ఎలా బతకాలండి? దేవుడు ఇలా రాసి పెట్టాడు కదా, ఏమి తీసుకోవద్దు అని దేవుడు రాసి పెట్టాడు కదా. అంగీలు కూడా వద్దంటున్నాడు, చెప్పులు కూడా వద్దంటున్నాడు, చేతి కర్రను కూడా వద్దంటున్నాడు అండి దేవుడు. మరి దేవుడికి తెలియదా సేవకుడు సేవ చేయాలంటే ఇవన్నీ కావాలి? మరి ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ తింటాడు అని దేవుడికి తెలియదా? ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పాడు వాక్యాల్లో? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. దేవుడు అంటున్నాడంటే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటున్నాడు. అంటే ఇప్పుడు కష్టపడి పనిచేసేవాడు తన ఆహారంకి తీసుకుంటాడు కదండి. దైవజనులు కూడా మరి కష్టపడి పని చేస్తున్నందుకు మరి వాళ్ళకి ఉండాలి కదా, పాత్రుడు కాడా అని దేవుడు అంటుంటే, మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలో ప్రవేశించినప్పుడు, ఎక్కడికైనా ప్రవేశించితే అంట ఆ పట్టణాల్లో గ్రామాల్లో ఎవరు యోగ్యుడో, ఎవరు దేవుడి యందు యోగ్యత కలిగి ఉంటారో అక్కడ విచారణ చేసి తెలుసుకోమంటున్నాడు. ఆ పట్టణాల్లో ఎవరు మంచోళ్ళు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి యోగ్యతగా ఉండి ఆయన మార్గంలో నడుచుకునే వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారో విచారణ చేయమంటున్నాడు. ఎవరిని? సేవకుల్ని. అక్కడి నుంచి వెళ్ళే వరకు వాళ్ళ ఇంట బస చేయమంటున్నాడు. చూడండి, అటువంటి వాళ్ళు, యోగ్యులైన వాళ్ళు ప్రతి చోట ఉంటారు. యోగ్యులైన వారు ఎవరో విచారణ చేసి తెలుసుకొని వెళ్ళే వరకు అక్కడే ఉంటారు. కాబట్టి దేవుడు ఒక సేవకుడు అనేవాడు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిచర్య చేస్తున్నా దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. దేవుని పరిచర్య చేసే ఒక నిజమైన సేవకుని దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళని నడిపిస్తాడు. కాబట్టి వాళ్ళ ఇంటనే బస చేయుడి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది యోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను
పోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి అంటున్నాడు. చూసారండి, దేవుడు పాద ధూళిని కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు కూడా పట్టణంలో కానీ దేవుడు మాటలు వినకుండా యోగ్యమైన వాళ్ళు లేకపోతే దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, అక్కడి నుంచి ఆ పట్టణమును విడిచిపోవునప్పుడు వాళ్ళ పాద ధూళిని అక్కడ దులపమంటున్నాడు. ఎందుకంటే విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశం గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సొదొమ గొమొర్రా తెలుసండి మీకు? నేను దాని గురించి ఒకరోజు చెప్తాను. అది సొదొమ గొమొర్రా అనేది మంచిది కాదు, కానీ అదే ఓర్వదగినదిగా ఎంచుతాడంట. ఏ పట్టణము? ఇప్పుడు పాదధూళి దులిపి వేస్తారు కదా, ఏ పట్టణం అయితే సేవకుడిని అంగీకరించకుండా ఆయన మాటలు వినకుండా ఉంటారో అటువంటి పట్టణం దగ్గరంట, వాళ్ళ గుమ్మం దగ్గరంట సేవకుడు పాదధూళి దులిపివేయమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే విమర్శ దినమునంట ఆ పట్టణం గతి సొదొమ గొమొర్రా ప్రదేశం గతి ఓర్వదగినదే ఇండియన్ విషయంలో చెప్తున్నాడు. ఆ పట్టణం గతి ఇంకా దారుణంగా ఉండిద్దని చెప్తున్నాను. దేవుడు వాక్యం చెప్తున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు మేము పంపుచున్నాము కనుక పాముల వలె వివేకము, పావురము వలె నిష్కపటులైన ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపబడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువాడు మీరు కాదు. సహోదరుని తండ్రి కుమారుని మరణపు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామమున నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వాడు ఈ పట్టణంలో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణముకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, దేవుడు సేవ చేసే వాళ్ళని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను. ఎలాగంటే ఒక గొర్రె తోడేళ్ల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, అలాగా ఒక దైవజనుని తోడేళ్ల మధ్యకి పంపుతున్నాను. పావురం వలె కపటం లేని మనసు కలిగి, పాము వలె వివేకం జ్ఞానం కలిగి ఉండమని దేవుడు మాట్లాడుచున్నాడు. వాళ్ళంట మహాసభకి అప్పగిస్తారంట. ఎందుకంటే వాళ్ళు నచ్చిన మాటలు చెప్పిన, దేవుడు రాజ్యం గురించి చెప్పిన అన్యజనులకు ఏంటంటే నచ్చవు మన దేవుడి గురించి చెప్తుంటే కదండి. కాబట్టి ఆయన నిమిత్తము ఈ దైవజనుని అధిపతులకు రాజుల యొద్దకు తేబడతారంట. ఎందుకంటే వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు అది ఇది అని. కానీ అది మత మార్పిడి కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని, ఒక మనిషిని పాపమును క్షమించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని బోధిస్తుంటే అన్యులు ఏంటంటే మత మార్పుళ్ళు అని అలా ఇలా మాట్లాడతారు కదండి. కాబట్టి వాళ్ళకి నచ్చని పనులు చేస్తున్నారు. కాబట్టి అలాంటి దైవజనులని మనకి ముందు జరిగే ఇవేనండి. ఇప్పుడు మనకి
స్వతంత్రంగా ఈ వాక్యాల్ని బోధించటము, ప్రేయర్లు పెట్టుకోవటము, వాక్యము మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, అలాంటివి కూడా జరిగించబడకుండా ఒక బిల్ అనేది పాస్ చేస్తున్నారని కొత్తగా ఒక వార్త వస్తుంది కదండి. అది దీని గురించే, ఈ వాక్యం గురించే అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాడు. ఈనాడు అన్యులు నోరు తెరిస్తే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు కదండి. వాళ్ళ ఆలోచనలు కానీ ఎంతో వ్యర్థంగా, ఒక గ్రంథము దేవుడి గురించి కానీ, ఒక మరియమ్మ గురించి కానీ, మన యేసయ్య గురించి కానీ ఎంతగానో వ్యర్థకరమైన మాటలతో దూషిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ మధ్యకి నేను పంపుతున్నాను. తోడేళ్ళు అంటున్నారు వాళ్ళని. కాబట్టి ప్రతి ఒక్క దైవజనుడు ఎంతో భారం కలిగి ఉండాలండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు. ఒక దైవజనుడికి నిలువర స్థానం అనేది లేదని మాట్లాడుచున్నాడు. ఇక్కడ చూసాం కదా, మనం చదివాం కదండి. ఇక్కడ వాళ్ళు సంచులలో బంగారం ఉండకూడదు, రాగి ఉండకూడదు, జాలైనను 2 అంగీలను, చెప్పులను, చేతి కర్రలను సిద్ధపరచుకొనకుడి అని దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు. కానీ ఈనాడు సేవకులకి కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్, ఇంకా ఏమున్నాయి, ఈనాడు దైవజనులకి ఆస్తులు, పొలాలు, ఇంకా హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి. దైవజనులు, దేవుడు ఒక దైవజనులకి ఏమీ ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం బట్టి అయితే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. ఒక నిలవర స్థానం అనేదే లేదని కూడా ఒక చోట ఆయన వాక్యం ఉంది. కాబట్టి ఒక దైవజనుడు ఎలా ఉండాలంటే ఒకే చోట ఉండి పరిచర్య చేయటం వేరు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆయన గురించి చెప్పాలి. ఇప్పుడు కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాల్లో ఆయన ఎవరో కూడా తెలియని ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళి దేవుని రాజ్య సువార్త ప్రకటించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన యేసయ్య కూడా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆయన రాజ్య సువార్త ప్రకటించాడని మనం ఇంతకుముందు చదువుకున్నాము మత్తయి సువార్తలో. కాబట్టి దైవజనులకి అంటే దేవుడు అపోస్తులకు అలా చెప్పాడు కదా, మనకి ఇప్పుడు దైవజనులకి మనకి అలా చెప్పలేదని అలా అనుకుంటారేమో. మరి దేవుడే అపోస్తులు ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తం మన యేసయ్య నిమిత్తము ఇంకా అలాంటి సేవకులను రాజుల యొద్దకు ఈడ్చబడతారు, తేబడతారు, అప్పగించబడతారు. ఆ నిమిషాన ఏం మాట్లాడాలి ఏంటో దేవుడు ఆత్మ అంట వాళ్ళలో ఉండి మాట్లాడిద్దంట. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఆ నిమిషాన ఏం మాట్లాడాలో ఏమో ఎవరికి తెలియదు. అందుకని దేవుడు మాట్లాడుచున్నాడు ఏంటంటే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. అట్టి సమయమున ఆయన్ని సేవకుల్ని రాజులకి అధిపతులకి అప్పగించిన సమయమున మీరేమి మాట్లాడాలో, మీరు ఏమి చెప్పుదుమా అని చింతించొద్దు. ఎందుకంటే మీరేం చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు గ్రహింపబడును. అంటే ఏంటి, ఆ గడియలోనే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఏం మాట్లాడాలో ఏంటో ఆ జ్ఞానం ఎలా వస్తుంది, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడటం వలన. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, అందుకే దేవుడు అంటాడు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడి వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఎవరిలో అయితే ఆ దేవుని ఆత్మ అనేది ఉంటుందో, ఆ ఆత్మ నిత్యము మనము పాపంలో పడిపోకుండా, లోకానుసారంగా పడిపోకుండా
ఆత్మ మనలో ఉండి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం తప్పు చేయకూడదు, మనం పాపం చేయకూడదు అని గద్దిస్తూ ఉంటుంది. మనం ఏదన్నా చేస్తే మనల్ని గద్దించింది. వెంటనే మనము ఆత్మకి లోబడితే మనము ఇంకా పాపము చేయము. మనం చేసిన తప్పేదో తెలుసుకుంటాం. కాబట్టి ఆత్మ అనే ఆ పరిశుద్ధ తండ్రి ఆత్మ మనలో ఉంటే, ఆ పరిశుద్ధ ఆత్మ అనేది మనలో ఉంటే ఆత్మ మనల్ని గద్దిస్తుంది నిత్యము. మనం పరిశుద్ధ మార్గంలో మనల్ని నడిపింపజేసిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఇక్కడ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదని దేవుడు మాట్లాడుచున్నాడు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీదను లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషం తప్పబడుదురు. అంతము వరకు సహించేవారు రక్షించబడును. యేసయ్య నామము నిమిత్తం అంట అందరి చేత అంట మనము ద్వేషించబడతామంట. ఎందుకంటే దేవుని మార్గము నిమిత్తము మనం ప్రతి ఒక్కరికి చెప్పాలని దేవుడు మన మీద ఒక భారం పెట్టాడు. నశించిపోతున్న ఆత్మ నిమిత్తము మనం భారం కలిగి ఉండాలి. అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, దేవుడి గురించి తెలియదు కదా, వీళ్ళకు ఈ దేవుడి గురించి చెప్దాము, దేవుని నమ్ముకుంటారు అని మనము ఎంతగానో భారం కలిగి ఉంటాం కదండి. అలా చెప్తే అంట మనము యేసయ్య నామం నిమిత్తం అంట అందరి చేత ద్వేషించబడతామంట. అలాగే ప్రతి సేవకులు కూడా ఇప్పుడు అలాగ చెప్పటం వలన మీటింగ్స్ అని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ సంచరించి కొంతమంది సేవకులు పరిచర్య చేస్తుంటారు కదండి. అలాంటి వారి నిమిత్తం అంట అంతం వరకు ద్వేషించబడతారంట. అందరూ చేత ద్వేషించబడతారంట. వాళ్ళంట అంతం వరకు మీరు సహించి ఉండండి, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడినని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అంతం వరకు అంట సహించుకొని ఉండాలంట. కాబట్టి వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణముకు పారిపోమని దేవుడు మాట్లాడుచున్నాడంట. కాబట్టి ఈ మాటలన్నీ దేవుడు మన అపోస్తులకి చెప్తున్నారు. అపోస్తులకి దేవుడు మాట్లాడుచున్నాడు. పట్టణాల్లో ఎవరైనా హింసిస్తున్నా ఏదైనా చేస్తున్నా వేరే పట్టణంకి వెళ్ళిపోండి అంటున్నాడంట. మనుష్య కుమారుడు వచ్చుటకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని దేవుడు మాట్లాడుచున్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండిన చాలును. ఇంటి యజమానికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారిని మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యం ఏదియో తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. రహస్యం ఏదైనాను తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది వెలుగులో చెప్పుడి. చెవిలో మాకు చెప్పబడిన మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడకుడు. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే భయపడకుడి. కాబట్టి మీరు భయపడకుడి. మరుగనిది ఏదియో బయలుపరచకపోదు, రహస్యం ఏదియో తెలియబడకపోదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడు. కానీ ఆత్మని దేహముని రెండు నశింపజేయగలమని మిక్కిలి భయపడుడి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆత్మని దేహమును రెండు నశింపజేయవారికి మిక్కిలి భయపడుడి అని దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ. నెక్స్ట్, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి.
కాబట్టి మన తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయంట. మనకి తెలియదు కదండి, ఇది కానీ దేవుడికి తెలుసు. ఒక వెంట్రుకను తెల్లగానైనాను నల్లగానైనా చేయలేవు అని కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన మనము సమస్తము మన దేహము మీద కానీ మన మీద సమస్తము ఆయనకి అధికారం అప్పగిస్తే ఆయన సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు భయపడకుడి అని దేవుడు మాట్లాడుచున్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుషుల ఎదుట మనము కొంతమంది చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళాలంటేనే చాలా మొహమాటం అండి. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనము దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి ధైర్యంతో ప్రతి ఒక్క మనుష్యుడు ఎదుట మనము ఆయనే నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి. ఆయనే మన ఆత్మను పరలోకం చేర్చుకోగలుగుతాడని ఒప్పుకోవాలి. కాబట్టి మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను, ఆయన ఎదుట నేను ఒప్పుకుంటానని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరుగనో వారిని పరలోకమందు నా తండ్రికి నేను ఎరుగనను అనుకున్నాను. మనం ఎవరైనా అయితే మనం మనుషుల ఎదుట నాకు తెలియదు దేవుడు అది ఇది అని మనము దేవుడు అంటే లెక్క లేకుండా అలా ఉన్నామనుకో, దేవుడు కూడా మీరెవరో నాకు తెలియదు అన్నట్టు పరలోకమందు ఉన్న తండ్రి ఎదుట ఉంటానని మాట్లాడుచున్నాడు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. నేను ఒక మనుష్యునికి వాని తండ్రిని, కుమార్తెకును ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడైన కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొను. మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుని ఎవడనో ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చుచో వాడు తమ ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ 10వ అధ్యాయము అయిపోయిందండి. మత్తయి సువార్త. దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే ఆయన కంటే ఎక్కువగా తన తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించకూడదని దేవుడు ఎవరితో మాట్లాడుచున్నాడు? ఎవరితో మాట్లాడుచున్నాడంటే దేవుడు శిష్యులతో మాట్లాడుచున్నాడు కదండి ఇక్కడ. కాబట్టి ఇది ఒక దైవజనులకి సంబంధించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన కాడి మొయ్యాలంటే శిష్యులు కూడా వారి కుటుంబాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. అంటే దేవుడికి తెలియదా వారికి పిల్లలు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు అని? కానీ ఆయన చూసుకుంటారు వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఆయన చిత్తాన్ని జరిగించాలి, వీళ్ళు ఆయన సేవని చేయాలి. కాబట్టి దేవుడు ఏంటంటే తండ్రినైనా తల్లినైనా ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. ప్రేమించాలి కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమించకూడదు అని ప్రేమించకూడదు అని అనట్లా, ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా గొప్పది.
ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంతే కదండి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడంట దేవునికి పాత్రుడు కాడంట. అలాగే సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు మాట్లాడు. సిలువ అంటే శ్రమలు కదా. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, శ్రమలు లేకుండా ఈ లోకానుసారంగా కుటుంబాన్ని ప్రేమించుకుంటా, అందరితో హ్యాపీగా ఉంటా, సుఖభోగాల్లో ఉంటా, ఆయన పరిచర్యని చేసుకుంటా ఉంటే నశించిపోతున్న ఆత్మీయ పరిస్థితి ఏంటి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే సిలువను ఎత్తుకొని వాడు, సిలువ అంటే ఏంటి? శ్రమలు అనే కదండి అర్థము. నాకు తెలిసైతే సిలువ అంటే శ్రమలే. ఇక్కడ దేవుడు మాట్లాడుతా, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎక్కువగా దేవుడు దైవజనుల గురించే, అంటే అపోస్తులు ఎలా ఉండాలో ఈ 10వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్నాడండి. కాబట్టి మెయిన్గా అపోస్తులు ఈ లోకానుసారంగా ఏమీ సంపాదించుకోకూడదు, ఆయన పరిచర్య మొదలు పెడితే కనీసం కాళ్ళకి చెప్పులు కూడా ఉండకూడదని అంత కఠినంగా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. కానీ ఆయన ప్రణాళిక నెరవేరాలి, ఆయన చిత్తానుసారంగా జీవించే వాళ్ళే ఆయన రాజ్యానికి అర్హులు అని మనము ఒక వాక్యంలో చదివాము. ఏంటది? ఒక దేవుణ్ణి అడుగుతాడు ఒక సేవకులు అడుగుతారు కదా, మీ నామం నిమిత్తము మేము దెయ్యమును వెళ్ళగొట్టాము, అవి చేసాము ఇవి చేసామంటే దేవుడు ఏమంటారు? అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అంటే ఒక క్రమము, అంటే ఏంటి ఆ క్రమము? దేవుడు చెప్పింది క్రమము అంటే ఎవడైతే నా చిత్తాన్ని నెరవేరుస్తాడో వాడే నాకు పాత్రుడు అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆయన చిత్తం ఏంటి? ఆయన అపోస్తులకి ఏం చెప్పాడు అని నేను అడుగుతున్నాను. కాబట్టి నేను ఇలాగా అని నేను అనట్లేదు. దేవుడు ఏం చెప్పాడు అది ప్రతి ఒక్కరూ గుర్తెరిగి, ఇప్పుడు నేను ఒక సామాన్యమైన ఒక స్త్రీని, నేను ఈ వాక్యాలు చదువుతుంటే నాకు లోతైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒక సేవకులు ఇలా ఉండాలా అని. మరి దైవజనులు చదువుతుంటే వాళ్ళకి వాక్యాలు కనిపించట్లేదా అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అంటే నేను ఇలా ఉండాలి అని నేను అనట్లేదు. దేవుడు చెప్పాడు కదండి. దేవుడు మరి ఇలా ఎందుకు చెప్పాడో మరి నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకు ఏదైనా నేను తప్పుగా ఏదైనా చదివి ఉన్నా, నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయా నాయన ఈ సమయంలో నిన్ను స్తుతించుకునే కృపనిచ్చావు తండ్రి. అయా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నావు. 12 మంది శిష్యులతో నా తండ్రి ఎలా ఉండాలో, ఈ లోకంలో ఎలాగా నీ పరిచర్యను జరిగించాలో నీవు మాట్లాడుచున్నావు తండ్రి. ఒకవేళ నేను చదివింది కరెక్టే, చెప్పే విషయంలో నేనైనా పొరపాటు చేసి ఉంటే, ఒక దైవజనుని నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు తండ్రి. ఎందుకంటే నీ వాక్యాలు ఎంతో కఠినంగా ఉన్నాయి. కానీ నేను చూసిన దైవజనులు మాత్రం ఇలా లేరు తండ్రి. అందుకని నేను ఇలా చెప్పవలసి వచ్చింది. దయచేసి నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు ప్రభా. అలాగే ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం చదువుచున్న, వాక్యము వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, నాలో ఉన్న బలహీనతను తీసివేసేయండి. ప్రతిరోజు నీ వాక్యం చదువుచుండగా నాలో ఒక ఆసక్తిని, ఒక ప్రేరేపణ దయచేయండి. నీ ఆత్మని నాలో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మని నాలో ఉంచి నన్ను నీకు ఇష్టకరమైన పాత్రగా, నీకు ఉపయోగకరమైన పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అలాగే నా తండ్రి, నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులే
మా దేశ ప్రజలు, ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తెరిగి నీ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను తండ్రి. ఎందుకంటే సమయం సమీపించిపోతున్నది ప్రభా. దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నిన్ను వెంబడించే మనసును దయచేయి తండ్రి. నీవు సజీవము గల దేవుడువు, యుగయుగములకు నీవు దేవుడు అయి ఉన్నావు. నీవే మా రాజువు తండ్రి. నీకు స్తోత్రము. మిమ్మల్ని కలిగిన మేము ఎంతో ధన్యులము ప్రవ్వా. నీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు నామంలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.